వినాయక వ్రత కథ. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివునిని కనుకొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పుట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని, పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిర్జీవుడైన బిడ్డని చూచి, నాదా, పసివాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డన్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం కలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతీ తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో కల పుణ్య నదులలో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాను. గజాననుడు, తండ్రి, నా అసమర్థం చాటుటకు ఇట్లు ఆనతీయ తగునా అని వేడుకొనగా
అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణ సకృన్నారాయణేత్యుక్తాపో మాస్కల్ప క్షత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతీ పుత్రిక. కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా, ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా, కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును ఒసంగవలనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమును ఒసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకిచ్చి, మిగిలినవి చేతపట్టుకొని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా, ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుని మీదికి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి, ఓరీ చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డాడా? అందగాడనుకుంటున్నా నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడిపోయి శాపోపశమనం చేయమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుణ్ణి క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివి రాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు? తల్లి, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెప్తాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా, అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలయ్యారు. ఒకానొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపంలో తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థ చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతక మనోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదిత్వంలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు.
ఆ శమంతకమణి రోజుకు 1000 మనుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తె కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకు ఏ నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకునబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ ఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకున్నచో నీలాపనిందలు కలగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురులను, కుష్టి వ్యాధిని నివారణకు విప్రుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. కథ పూర్తి చదివిన అనంతరము అక్షింతలు తమ తలపై వేసుకునవలెను. వినాయక వ్రత కథ పూర్తిగా విన్న తదనంతరం అక్షింతలను తలపై చల్లుకోవలెను. ఓం గం గణపతియే నమః. 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 కథ సమాప్తం.